అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగోను అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకును చేసినట్లు ఇతనికి నీ చేయవలెనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగోను అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నింటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనిన పురం ఒకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు ఆర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గవులును గడియలను గల దుర్గములు. అవియుగాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకును చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలం చేసితిమి. వారి పశువులన్నింటినీ ఆ పురముల సొమ్మును దోపిడీగా తీసుకొంటిమి. ఆ కాలమున హార్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయులు 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులను హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని షెనీరని అందురు. మైదానమందలి పురములన్నింటినీ బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచమును ఇనుప మంచము అతని అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఆర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాతు మన్నేములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని, ఆర్గోబు ప్రదేశం అంతటిని మనష్షే అర్ధగోత్రమునికిచ్చితిమి. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు ఆర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికి ఉన్నవి. మకీరీయులకును గిలాతు నిచ్చితిని. గిలాతు మొదలుకొని ఆర్నోను లోయ మధ్య వరకు యబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకు, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చరియల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు ఆ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొను వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమును తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును. ఆ కాలమున నేను యెహోషువతో ఎట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులను చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నింటికి యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టియున్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చెయ్యగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమము
చూపగల దేవుడెవడు? నీవు అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనులో చూచినట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమిలాడుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున తేరిచూడుము. యెహోవాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. అప్పుడు మనము బేత్బయలు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.